మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. భూ వివాదంతోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. భూపాలపల్లిలోని సర్వే నెంబర్ 319 చుట్టూనే వివాదమంతా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. భూ వివాదంతోనే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. భూపాలపల్లిలోని సర్వే నెంబర్ 319 చుట్టూనే వివాదమంతా జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, రాజలింగమూర్తి హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. పలువురు అనుమానితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి రాజలింగమూర్తి సామాజిక కార్యకర్త కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది. ఇప్పటికే 8 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే దానికి సంబంధించి వివాదాస్పదమైన ఒక ల్యాండ్ విషయంలోనే వీళ్లకు అందరికీ అంటే 8 మందికి సంబంధించి ఒక ల్యాండ్ విషయంలో తగాదా జరిగినట్టు తెలుస్తుంది. ఆ ల్యాండ్ విషయంలోనే గతంలో 2 సార్లు రాజలింగమూర్తి మీద హత్యాయత్నం చేశారు. అయితే ఆ రెండు సార్లు కూడా ఆయన వాళ్ళ నుంచి తప్పించుకుని మూడోసారి మాత్రం అక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. అయితే 2 సార్లు హత్యాయత్నం నుంచి తప్పించుకున్న తర్వాత దుండగులు రెక్కి నిర్వహించారు. ఆ రెక్కి నిర్వహించినప్పుడు సీసీ కెమెరాలు లేని చోట మాత్రమే ఆయన చంపాలి, అంతకుముందు నుంచి అనుకుని సీసీ కెమెరాలు లేని చోట ఆయన ఉన్నప్పుడు అక్కడికి ఒక్కసారిగా ఆయన మీద మాస్కులు కట్టుకొని వచ్చి ఆటోలో వచ్చినటువంటి దుండగులు ఒక్కసారిగా దాడి చేసి అతన్ని అక్కడికక్కడే హతమార్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నటువంటి వారి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే ఒక బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కీలక నేతతో హత్య కేసు నిందితులు మాట్లాడినట్టు తెలుస్తోంది ఫోన్ లో. అంటే హత్యకు ముందు హత్య తర్వాత వాళ్ళు ఆ కీలక నేతతో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో రేపు లేదా ఎల్లుండి మీడియాకు వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే బృందాలుగా విడిపోయి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి నిందితులు ఎవరైతే ఇప్పటికే 8 మంది వాళ్ళ పోలీసు అదుపులో ఉన్నారో వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. శంకరి, రైట్ నవీన్.